ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని సన్నిధానములో దేవుని మాటల కొరకై కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యము చాలా శక్తి కలిగినది. అది రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము అన్నాడు. రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. ఒకవైపున విశ్వాసులను, ఒకవైపున సేవకుని తప్పు ఎవరిలో ఉన్నా ఛేదించగలిగేదే దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేయవద్దు అని మనవి చేస్తూ ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, మనము అడిగినది దొరకాలంటే దేవుని ఇష్టము ఏమి చేయాలి? మనము అడిగినది దొరకాలంటే దేవుని ఇష్టము ఏది చేయాలి? మీకు వాక్యము చదివిస్తే నేను చెప్పే అంశ భాగము బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి, ఆ మాట చూడండి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను, మనము ఏమైనా అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద నివసించే భక్తులలో విశ్వాసులుగా, దేవుని సేవకులుగా, లోకమందున్న ఏ తెగకు చెందిన వారైనా ఎక్కడో ఒక చోట మనము పరిశుద్ధ మందిరంలో కూడినప్పుడు, లేదా మన హైందవ ఇంకా బయట ముస్లిం సోదరులు వారి స్థలాల్లో చేరినప్పుడు ఖచ్చితముగా దేవుని ఏదో ఒకటి అడుగుతారు దొరకాలని. అయితే మన వరకు మనం వద్దాం. మనము ఎన్నో అడుగుతూ ఉంటాం, దొరకాలి అని ఆశిస్తాం. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దైవదాసుడైన యోహాను అంటున్నాడు, మనము ఏది అడిగినా ఆయన వల్ల మనకు దొరకాలి అని అంటే మనమేం చేయాలట? ఆయనకు ఇష్టమైనది చేయాలి. ఆయనకి ఇష్టమైనది చేస్తే మనం అడిగింది మనకు దొరుకుతుంది. ఆయనను కష్టపడుతూ మనం అడిగామనుకోండి, మనం అడుగుతూ ఉండాల్సిందే, మనకు దొరకదు. అందుకే ఒక 4-5 పేజీలు వెనక్కి రండి. యాకోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుదామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 మొదటి నుంచి చదువుదాం, బాగా అర్థమవుతాయి. మొదటి వచనం నుంచి చదువుదాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు, చూడండి, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు. ఒళ్ళంతా కుళ్ళు అంటే మత్సరం అంటే అర్థం.
మత్సర పడుదురు గాని గాని సంపాదించుకోలేరు. పోట్లాడతారు, అవసరమైతే మీరు ఫైటింగ్ కూడా చేస్తారు, యుద్ధం కూడా చేస్తారు. దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. 3వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. ఏ ఉద్దేశముతో చెప్పండి, ఏ ఉద్దేశముతో? చెడ్డ ఉద్దేశముతో మీరు అడుగుచున్నారు గనుక మీకేమీ దొరకల. ప్రభునందు ప్రియులరా, ఆ 4వ అధ్యాయాన్ని మీరు చూస్తే అద్భుతకరమైన మాటలు ఉన్నాయి. మీ మనస్సులో అంటే మీ దేహము, ఆ తలంపులలో యుద్ధాలు, పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి? మీ అవయవాలు ఏవేవో కోరుతున్నాయి. ఏం కోరుతున్నాయి? భోగేచ్ఛలు అన్నాడు. భోగేచ్ఛలు అన్నాడు. దాన్ని నేను ఇలాగ వివరించుకుంటూ వస్తే ఖచ్చితంగా మనసు కష్టమవుతుంది. భోగేచ్ఛలు లోకంలో మనం కొన్నిసార్లు చూసాం. కొంతమంది కొన్ని వ్యక్తిత్వం కలిగిన స్త్రీలను కొన్ని పేర్లు పెట్టి పిలిచేవారు. అది ఇప్పుడు నేను చెప్పడానికి ఇష్టపడడం లేదు, అందుకే పదే నొక్కి చెబుతున్నాను. భోగేచ్ఛలు. ఆ భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకట్లా. ఎందుకు? మీలో ఒక మనుషుని కించపరిచే స్వభావం, నరహత్య. యోహన్ రాసిన పత్రికలో అన్నాడు, సహోదరుని చూసి వ్యర్థుడా అని అంటేనట నరహత్య చేసినట్లంట, చంపినట్లట. వాడేంటి, వీడేంటి, అదేంటి, ఇదేంటి, నరహత్య చేసినట్లు. 2వది, మత్సర పడుదురు గాని మీరేమి సంపాదించుకోలేరు. పోట్లాడి యుద్ధాలు చేస్తారు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు. ఇప్పుడు మీరు అడుగుతారు, మేము దేవుణ్ణి అడుగుతున్నావునా కానీ మాకు దొరకలేదే. అందుకే 3వ వచనంలో అన్నాడు, మీరడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో. దేంతో? ఉద్దేశాలు అడిగే వాళ్ళవి ఏమై ఉండాలి? మంచిదై ఉండాలి. ఉద్దేశము మంచిదైతే ఇచ్చే దేవుడు కూడా మంచివాడు. ఉద్దేశాలు సరైనవి కాదనుకోండి, మనం ఎంతైనా అడగండి, పొందుకోలేం. అందుకే అడిగినవి పొందుకోవాలంటే దేవునికి ఇష్టమైంది ఏదో చేయాలి. ఏంటి ఆయనకు ఇష్టమైంది అని మనం చూస్తే, ఇది నాకు ఇష్టము అని దేవుడు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి ముందుగా కొంతమంది వ్యక్తులను మీకు చూపిస్తాను, వారి జీవితాలు ఎలాగ నడిచాయో చూద్దామా? లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనము. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు మొట్టమొదటిది ప్రియులారా, ఈ లోకంలో వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు బతికేవాళ్ళు. ధనవంతుడు వేరు వేరు స్థలాల్లో ఉన్నారు. ఇతను అడుగుతున్నాడు, ధనవంతుడు, అయ్యా నీ రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఎవరు లాజరును పంపి ఒక చుక్క నీళ్ళు వేయి అన్నాడు. అప్పుడు అబ్రహాం మాట్లాడాడు, కుమారుడా నువ్వు బతికిన కాలం అంతా నీకు దేవుడు, పెద్దలు, భయం ఏమి లేదు. నీకు డబ్బుందని, ధనవంతుడమని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికేవు. అందుకే కష్టపడుతున్నావు, ఇప్పుడు నరకంలో యాతన పడుతున్నావు. గుర్తుపెట్టుకోనండి, దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోకముందు చెప్తున్నాను, కొందరు వారికి ఇష్టం వచ్చినట్టు వారు బతుకుతారు. అందుకే ఏదైనా చెప్పామనుకోండి, మంచి చెప్పామనుకోండి, నా ఇష్టం నేను ఇంతే అంటారు. నా ఇష్టం నేను ఇంతే.
మీకు ఆ మధ్యకాలం ఒక విషయం చెప్పాను. అలాగ దారిలో వెళ్తూ ఉన్నాం వాకింగ్ అని, ప్రొద్దన్నే ఒక పిల్లోడు లెట్రిన్ చేస్తున్నాడు. ఒకవైపున టాయిలెట్ కూర్చుంటున్నాడు, ఒక వైపున జంతిక తింటా ఉన్నాడు. రే ఏదో ఒకటి చేయరా, ఇదో అదో ఒకటి చేయరా అంటే వాడు వినడని వాళ్ళ అమ్మ అనింది, అట్లా పక్కన పెడదాం. ఇంకొకటైతే నా ఇష్టం, నేను ఇది చేస్తా అవసరమైతే. మీకు అర్థమైంది. ఎవరి ఇష్టం వాళ్ళు కాదు, ఎవరిష్టం వాళ్ళు కాదు. రెండవది ఇంకొక ఇష్టం మీకు చెప్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. 21వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈయన ఎట్లా బతికాడో చూద్దాం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 వాడే యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి. ఈ బ్యాచ్ ఏంటంటే ఎవరికి ఇష్టం లేకుండా బ్రతికే బ్యాచ్. మొదటిది నా ఇష్టం అని బ్రతికేవాడు ధనవంతుడు. ఈ రాజు పేరు యెహోరాము. వీడు 8 ఏళ్ళు రాజుగా పరిపాలన చేశాడు, కానీ ఎవరికి ఇష్టం లేదు. దేవుని బిడలారా, చర్చికి వస్తున్నాం కొన్నేళ్ల నుంచి, కొందరికైనా ఇష్టమేనా? కొందరి మనసులైనా మనం గెలుచుకోగలుగుతున్నామా? ఏదైనా చెబుతున్నప్పుడు నా ఇష్టం అనేనో లేకపోతే ఎవరికి ఇష్టం లేకోకుండానో జీవిస్తున్నామా? ఆలోచించండి. మూడవది ఇంకొక బ్యాచ్ ఉంది ఎస్తేరు గ్రంథంలో. ఆ వ్యక్తులను కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 420 పేజీలో 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. మొదటిది నా ఇష్టం అని బ్రతికే ధనవంతుడు. రెండవది ఎవరికి ఇష్టం లేకుండా బ్రతికే యెహోరాము. మూడవది మొర్దెకై అనేకులకు అంటే కొంతమందికి ఇష్టంగా బ్రతికినవాడు. కొంతమందికి, అందరికీ కాదు. ఇంకొక వ్యక్తిని చెప్పి నేను వివరిస్తాను, సరేనా? పిల్లలకు రాసిన పత్రిక 11:5 వచనాన్ని విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక ఆ మాట చూడండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఈయన ఎవరికి ఇష్టంగా ఉన్నాడు? దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అందుకే దేవునికి ఇష్టంగా బ్రతికితే మన మోకాళ్ళుని దేవుని ఏమి అడిగినా, మరలా చెప్తున్నాను, దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే మనము ఆయన ఎదుట శిరము వంచి ఏమి అడిగినా, తల్లిదండ్రులకు పిల్లలు ఇష్టంగా బ్రతికితే వారు ఏమి అడిగినా తమ తల్లిదండ్రులు కష్టమో నష్టమో ఇచ్చినట్లుగా దేవునికి ఇష్టముగా బ్రతికితే మనము అడిగినవన్నీ పొందుకుంటామని లేఖనము సెలవిస్తుంది. అయితే దేవునికి ఇష్టం ఏంటో మనకిప్పుడు తెలియాలి. అవి మనం తెలుసుకోగలిగితే దేవుడు తప్పక అవి చేసిన వారికి అడిగినవి ఇస్తాడు. మొదటి విషయానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనము. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. చాలు. మొదటిది ప్రియులారా, దేవుడికి అడిగినవి పొందుకోవాలి అని అంటే
ఆయనకు మనము జనముగా ఉండాలి, లేదా ఆయన ప్రజలముగా ఉండాలి, లేదా ఆయన బిడ్డలముగా ఉండాలి. ఇప్పుడు మరలా చెప్తాను, ఆయన జనముగా అన్నాను, ఆయన ప్రజలుగా అన్నాను, ఆయన బిడ్డలుగా అన్నాను లాస్ట్ లో. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మన బిడ్డలు ఎవరి మాట వినాలా? మన పిల్లలు ఎవరి మాట వినాలా? మన మాట వినాలా. మన పిల్లలు మన ఇంట్లో తిని, మన ఇంట్లో వస్త్రాలు కట్టి, పక్కోళ్ళ మాటలు వింటా ఉంటే తల్లిదండ్రులుగా మనం చాలా కృంగిపోతాం. వాళ్ళకి నేనేం తక్కువ చేయలేదన్నా, మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేదు అంటారు. ఈరోజు ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు నిజముగా దేవుడికి ఇష్టంగా బ్రతకాలి అని అంటే ఆయన మనలను ఏర్పరచుకున్న ఉద్దేశ ప్రకారముగా ఆయనకు జనముగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు అనబడేటటువంటి ఇనుప కొలిమిలో నుంచి వచ్చినట్లుగా భూమి మీద ఆయన ప్రియబిడలమైనటువంటి మనము పాపపు ఊబిలో నుంచి వచ్చాం. మనం ఆయన జనముగా బ్రతకడానికి ఇప్పుడు ఆయన బిడ్డలుగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ధరించుకొని మనం బ్రతకాలి. అప్పుడప్పుడు మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. తండ్రి తిరుగుబోతు అని అనుకోండి, పిల్లలు ఎవరైనా తిరుగుబోతులు అయ్యారనుకోండి, ఏంట్రా వీడు ఇప్పుడే ఇలాగ తయారైపోడంటే వాళ్ళ నాన్న అంతేలేరా, వాళ్ళ అమ్మ అంతేలేరా అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళ పోలిక ఎవరిని చూసుకున్నారు? తల్లిదండ్రులను. అలాగ దేవుని బిడ్డలమైన మనము నడిచేటటువంటి వ్యక్తిత్వము మన తండ్రికి భిన్నంగా ఉంటే, మన దేవునికి భిన్నముగా ఉంటే, మనము ఎన్ని అడిగినా వాటిని మనము ఏం చేయలేము, పొందుకోలేము. ఒక ప్రత్యేకముగా ప్రభువు కొరకై ప్రతిష్ఠిత చేయబడిన వ్యక్తులు మీరు. అందుకే ఆయన అన్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించి, అంటే ఎంచి, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో 700 కోట్ల పైబడిన జనాభా ఉంది. 700 కోట్ల పైబడిన జనాభా. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. అయితే గమనించండి, 140 కావచ్చు, 700 పైబడిన కావచ్చు, వీరందరిలో ప్రపంచములో 200 పైబడిన దేశములలో అతి ఎక్కువ సంపన్నులు, ఘనులు, లేదా ప్రపంచ జనాభాలో అతి ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఎవరు అనంటే ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. క్రైస్తవ్యము అనేది ఒక కులం కాదు, మళ్ళీ చెప్తున్నాను. అది వారు ఏ కులమైనా ఉండండి, యేసు ప్రభుల వారిని తమ స్వరక్షకునిగా అంగీకరించుట ద్వారా స్వకీయ జనము అన్నాడు. అంటే సొంత జనము, సొంత బిడ్డలమయ్యమ్మ. సొంత బిడ్డలమైన మనము ఆయనకి ఇష్టకరంగా బ్రతికితే, ఆ తండ్రి ఉద్దేశానుసారంగా బ్రతికితే, అప్పుడు యోహాను 3:22 ప్రకారముగా మీరు ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. మనము ఆయన జనముగా ఉండాలి. లోకంలో కొందరు ఒక పార్టీ జనముగా ఉంటారు. నా పక్కోళ్ళు ఎన్నెన్నా చేయనివ్వండి, అది మంచి కానివ్వండి చెడు కానీ యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు. సో మనం అలా కాదు. దేవుని ప్రియబిడ్డలముగా, దేవుని జనముగా ఉన్నప్పుడు, దేవుని మనస్సరిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన మనం అడిగినది ఇస్తాడు. మొదటిది. రెండవది ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. 3వ వచనాన్ని చదువుతున్నాం. నీతి న్యాయములను అనుసరించి నీతి
న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఓ రెండవది ప్రియులారా, మరలా చదివానా నేను? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఏమి ఇష్టమట? నీతి న్యాయములను అనుసరించి బ్రతకడం. ఒక పక్షి పైకి ఎగరాలి అని అంటే నీతి న్యాయములను అనుసరించుట చెప్పండి దేవునికి ఇష్టం. ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లుగా ఒక దేవుని నమ్మిన విశ్వాసికి నీతి న్యాయము అనేది ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీతి న్యాయాలు ఉన్నాయా మనలో? నీతి న్యాయాలు ఉన్నాయా? బైబిల్ గ్రంథంలో ఒక రాజు, ఒక అన్య రాజు, ఒక దేవుని నమ్మిన రాజు, ఇద్దరు రాజులను చూపిస్తాను. ఒకడు అన్యుడు, ఒకడు ఇశ్రాయేలీయుడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం 735వ పేజీలో 735వ పేజీలో, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చి. ఆయన పేరు నెబుకద్నెజరు. కలలు వలె గంటాడండి. ఆయన పడుకుంటాడు, కలలు గంటాడు, మరిచిపోతాడు, దేశమంతా గోలగోల చేస్తాడు, అందరూ భయాందోళనకు గురైపోతారు. దానియేలు వస్తాడు, ఇది వాస్తవము అని చెప్తాడు. ఇప్పుడు దానియేలు వచ్చాడు, ఆయన దగ్గర నిలబడ్డాడు. రాజా, ఎంత బాగా పిలిచాడు చూడండి. రాజా, నా యోచన నీ దృష్టికి ఏమవును? అంగీకారమునుగా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్రియబిడ్డలారా, నేను చెప్పే వాక్యము మీ దృష్టికి అంగీకారములగితే ఇప్పటిదాకా మీరు చేసిన పాపములు మీరు మానితే, మీరు చేసిన దుర్మార్గపూరితమైనటువంటి నీతి న్యాయము లేని వ్యక్తిత్వాన్ని విడనాడితే, నా దేవుడు కరుణ చూపి నీకు క్షేమము, రెండవది నీవు మొరపెట్టిన మొర కూడా విని నీవు అడిగినది నీకేమవుతుంది? దొరుకుతుంది. ఈయన చెప్తాను కదండి, మనం బతుకులో మార్పు రాదు, మాటల్లో మార్పు రాదు, చూపుల్లో మార్పు రాదు, క్రియల్లో మార్పు రాదు. ఇక్కడ వినేసి అటు వెళ్ళిపోతాం మనం బయటికి. ఎవరికి లాభం? అందుకే కొందరి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అలాగే ఉంటుంది. బ్రతుకులో ఎదుగుదల, ఒదుగు ఉండదు. మనం ఏమనుకుంటామంటే మనం ఏం చేసినా పర్లా, మనం ప్రార్థన చేస్తే జరుగుతుంది అనుకుంటాం. ఏం చేసినా పర్లా, ఎట్లా మాట్లాడినా, ఎట్లా బతికినా, ఎట్లా జీవించినా, మనం ఏం చేసినా సరే దేవుని దగ్గరకు వచ్చి ఒక 2 పాటలు పాడేసి బో అని ఏడ్చేసామంటే అబ్బో దేవుడు నా ప్రార్థన వింటాడంటాం. అవునా? ఆయన రాజకీయ నాయకుడు కాదు, నీ నటన గ్రహించలేక ఉండడానికి. అందుకే ఒక అన్యుడు క్షేమస్థితి రావడానికి నీతి న్యాయములు అనుసరించు అని చెప్పాడు. ఇప్పుడు అన్యుడితో మనకు పనుల. దేవుని నమ్మి బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి పేరుంది. ఒకవేళ మనము మోషే అని అనగానే నా ఇల్లంతటిలో చెప్పండి నమ్మకమైన వాడంట. అబ్రహాము అనగానే నా స్నేహితుడు అంటాం. దావీదు అనగానే దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. అపోస్తుల కార్యం 13లో మనం తర్వాత చదువుకోగలిగితే
నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా హృదయానుసారుడు అన్నాడు. అంటే నాకు చాలా ఇష్టం బైబిల్ గ్రంథంలో దావీదుని గురించి, చాలా ఇష్టం, చాలా ఇష్టం. పాటగాడు, ప్రార్థనాపరుడు, యుద్ధములలో నైపుణ్యత కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు, చక్కటి స్వరూపము కలిగిన వాడు, ఏ లోపము లేనివాడు, నా ఈ హృదయానుసారుడు అన్నాడు. మరి ఇంత హృదయానుసారుడు నీతి న్యాయము తప్పితే మనోడలే అని ప్రక్కన పెట్టాడా? దేవునికి హృదయానికి దగ్గరైన వాడు, కానీ ఏం చేశాడు? ఎవరు చూడకుండా తప్పు చేశాడు. ఎవరు చూడకుండా అన్నాడు కానీ దేవుడు చూశాడు. అందుకే పాస్టర్ గారిని పంపించారు ఇంటికి. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు పాస్టర్ గారు. ఆ తప్పు చేసింది నువ్వే అని కూడా చెప్పాడు. ఆ తప్పు చేసింది నువ్వే అని కూడా చెప్పాడు. దావీదు అన్నాడు, నేను పాపం చేశాను అని అంటాడు. 12వ వచనం చివర్లో, 13వ వచనంలో నేను పాపము చేసి తిని అన్నాడు. ఈరోజు నీది తప్పు అని తెలిసిన నువ్వు ఒప్పుకో, సరే నీ కర్మ అట్టేసావు, నీ బతుకు అంతే, ఇంకా ఎవడేం చేయలేడు. ఒప్పుకున్న తర్వాత పాస్టర్ గారు వెళ్తూ వెళ్తూ అన్నాడు, నువ్వు ఒప్పుకున్నా సరే నువ్వు చేసిన నీతి న్యాయములు మీరావు కాబట్టి నీకు శిక్ష వస్తుంది అన్నాడు. నీకు పుట్టిన బిడ్డ చస్తాడు అన్నాడు. దావీదు అన్నాడు, చావకుండా నేను ఉపవాసం ఉంటా, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా, నేను ఆయనను పాటలతో మెప్పిస్తా. ఎందుకంటే ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు మంచి గాయకుడు. ఆయన కీర్తనల గ్రంథంలో అధిక శాతం ఆయన పాటలు పాడినవాడే. యెహోవా నీ నామము, యెహోవా నా బలమా, ఇవన్నీ పాటలుగా పాడుకుంటున్నామంటే ఇవన్నీ దావీదు గారు పాడినవే. నేను మెప్పిస్తా ఆయనను. ఒక రోజు కాదు, ఎన్ని రోజులుంటా? నేను 7 రోజులుంటా. నేనంటాను, నీలో నీతి మాలినతనం, న్యాయము లేని క్రియలు ఉంటే 7 రోజులు కాదు 70 రోజులు ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏం చేయడు? వినడు. వినడు. నువ్వు రోజు మందిరానికి వచ్చిపోవడం తప్పితే ప్రవర్తన బతుకు మారకుండా ప్రార్థన వినడు. మరలా ఉపవాసం ఉన్నాడు, రాత్రంతా ఏడుస్తా ఉన్నాడు. అందరు పెద్ద ఇంట్లో పేరు కలిగిన వాళ్ళంతా నిలయ్యా లెయ్యా అని అన్నారు. అలాగే ఉండిపోయాడు. 7వ రోజుకు తన ప్రార్థన పరలోకానికి వెళ్ళలా, ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఎవరి కోసమైతే ప్రార్థన చేశాడో ఆ బిడ్డ ఏమయ్యాడు? చచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం చేసే పనిలో, జీవించే జీవిత విధానములో నీతి న్యాయం ఉండాలి. అవునండి. లోకంలో ఒక నానుడిని మీకు తెలుసు. తమ్ముడు మనవాడైనా ఏం తప్పకూడదట? ధర్మం తప్పకూడదన్నారు. ఒకవేళ తమ్ముడు నావాడే ఉండొచ్చు, కూతురు నా కూతురే ఉండొచ్చు, కొడుకు నా కొడుకే ఉండొచ్చు. ధర్మము కానిది ప్రోత్సహించకూడదు, న్యాయము కానిది ప్రోత్సహించకూడదు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.